నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇస్లాంపేటలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. సోమిరెడ్డికి ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మసీదులో ముస్లిం సోదరులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇమాంలకి గౌరవ వేతనం వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 37,04,000 రూపాయలు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవ్వడం జరిగిందని, అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి న్యాయం చేసేది ఒక్క కూటమి ప్రభుత్వం మాత్రమేనని, అన్ని రంగాలకు అన్ని వర్గాల వారికి పేదలకు న్యాయం చేసేది ఒక చంద్రబాబు నాయుడేనని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, నాయకులు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. وتب علينا إنك أنت التواب الرحيم ربنا وآتنا ما دائما الصالحين وحسن أولئك जितने भी इस कमेटी में है अल्लाह सबको दीन की खिदमत करने की तौफीक अता फरमा। अल्लाह सोमिरेड्डी साहब को उनके उम्र में बरकत కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మసీదులకి, ఇమాములకి, మౌజూంలకి వాళ్ళకి ఆనరోరియం గౌరవ వేతనం కింద ఇమాములకి 10,000, మౌజూంలకి 5,000 లెక్కన ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఒక్కొక్క మసీదుకి 1,80,000 లెక్కన రిలీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 6 నెలలకి వెంకటాచలం 6 మసీదులు 90,000 లెక్కన 5,54,000, పొదలకూరు 11 మసీదులు 99,90,000, టీపీ గూడూరు 15, 13,50,000, ముత్తుకూరు 90,000, అంతా కలిపి 37,04,000 రూపాయలు ఇమాములకి, మౌజములకి గౌరవ వేతనం నెలకు 15,000 లెక్కన ఇవ్వటం జరిగింది. ఇది పాత గవర్నమెంట్ ఆపేసాడు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. మనం రాగానే లాస్ట్ 1 ఇయర్ ఇవ్వటం, మళ్ళీ ఇప్పుడు 6 మంత్స్కి ఇవ్వటం, ఇవన్నీ అక్కడ ఆ ప్రార్థనలు చేసే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ గౌరవ వేతనం ఇవ్వటం జరుగుతుంది. ఒకటి నేను చెప్పేది, ఒక మైనారిటీస్ పక్కన చేనేత కార్మికులు వాళ్ళకి 200 యూనిట్లు ఉచితం, అక్కడ మత్స్యకారులకి 10,000 ఉండిందాన్ని హాలిడే దాంట్లో 20,000 చేశాం మత్స్యకారులకు కూడా. ఇట్లా అన్ని రంగాల్లో ఉండే అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అన్ని మతాల్లోళ్ళు, అన్ని కులాల్లోళ్ళు, పేదవాళ్ళు అందరూ బాగుండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆశయం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, JNT రోడ్, సుళ్లూరుపేట.